ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశువా యద్భద్రం తన్న ఆశుభా. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్తే. అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్తే. మీరందరూ చూసిన తర్వాత ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ను. ఆ విధంగా మీరు చేసుకొని మీ యొక్క మిత్రులకు, బంధువులకు ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్ ఆర్య సమాజం 3 రోడ్ల సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేపించండి. ఈ ధర్మ ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎప్పటి వరకు మనం ధర్మ ప్రచారం చేయకుండా ఉంటామో అప్పుడు మనం అందరం సుఖంగా ఉండలేం. చూస్తున్నాం ప్రతిరోజు ఎంతో మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు, బాంబులు పెడుతున్నారు. ఇంకా రాబోయే కాలంలో చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? మనం ఎవరు స్వార్థంతో ఎవరికి వాళ్ళు జీవిస్తుండడంతోనే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్వార్థాన్ని విడాలి. ఎప్పుడు స్వార్థం పనికిరాదు. పరమేశ్వరుడు స్వార్థపరుడైంటే మనం ఒక్క పదార్థం కూడా ఈ సృష్టిలో అనుభవించే వాళ్ళం కాదు. నిస్వార్థంగా పరమాత్మ ఈ సృష్టిలో అన్ని పదార్థాలు ఇచ్చినందువలన మనం సుఖపడుతున్నాం. ఈరోజు మనం స్వార్థంతో ఉంటే ఏమొస్తుంది? కాబట్టి అందరూ కూడా నిస్వార్థపరులై జీవించాలి. నిస్వార్థం అంటే ఏంటి? ప్రతిదీ నాకేంటి లాభం? ప్రతిదీ చేస్తే నాకేం వస్తుంది? ఈ ఆలోచన దూరంగా అండి. మీరు ఈ ధర్మ ప్రచారం, ఈ పరమేశ్వరుని యొక్క వాణి, వేదవాణి, ఈశ్వరీయ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయాలి. అందరికి పంపించాలి. పంపించి మీ వంతు బాధ్యతగా, మీ కర్తవ్యంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎంత చేయగలుగుతావో ఈ ధర్మాన్ని అంత ముందుకు తీసుకోవాలి. అట్లా ఎవరికి వారు చేయాలి. నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ దాదాపు 1000, 2000, 3000 వరకు కూడా చూస్తారు. కానీ లైకులు చాలా తక్కువ. ఒక 10, 12 అట్లా చేస్తారు. ఏమండి వీడియో అంతా చూసినాక ఒక లైక్ కొట్టేదానికి ఏం చెయ్యి నొప్పి పెడుతుందా? అంత అధ్వానంగా తయారయ్యారు. పనికిరాని చెత్త వీడియోలు ఏదన్నా సోషల్ మీడియాలో మనం చూస్తే ఎన్ని లైకులు పడి ఉంటాయి, ఎన్ని కామెంట్లు వస్తుంటాయి. మొన్న ఒక సినిమా పాట, అది చిరంజీవి కొడుకు రామ్ చరణ్‌ది ఒక్క సినిమా పాట రిలీజ్ అయితే మిలియన్స్ వ్యూస్ అంట. ఒక్క రోజులో మిలియన్ వ్యూస్. ఒక సినిమా పాట రిలీజ్ అయితే దానికి మిలియన్ వ్యూస్. మనం వేదం, ఈశ్వరుని సత్యమైన జ్ఞానం ప్రచారం చేస్తే ఎంతమంది చూస్తారండి? కొంతమంది. అంటే ఎంత మనిషి అనేవాడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ సినిమా వల్ల నీకేమొస్తుంది? ఏ జ్ఞానం కలుగుతుంది? ఇంకా నువ్వు చెడిపోతావే తప్ప బాగుపడింది ఏముండదు అక్కడ. ఇప్పుడొచ్చే సినిమాలు చూసి బాగుపడినవాడు ఎవ్వరు లేడు. ఎవరు ఉండరు కూడా భవిష్యత్తులో గూడా. అందరూ చెడిపోవాల్సిందే ఇప్పుడొచ్చే సినిమాలు జూస్తే. ఒక హీరో, ఒక హీరోయిన్ ఇదే ఉంటుంది అంతా. ఎంతసేపు ఇదే. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ అదే జూడాల్సిందే. అంతేనా జీవితము? హీరో, హీరోయినేనా? ఇంగంతేనా? ఆ! ఆ విధంగా ఒక్క దానికి ఎన్ని లైక్స్, ఎన్ని కామెంట్స్. వరల్డ్‌లో మళ్ళా అది హిట్ అయింది. అది ఆ పాట. అరే! మనం వేదం గురించి రోజు ఎన్ని వీడియోలు జేస్తున్నాం, ఎంత ప్రచారం జేస్తున్నాం. యూట్యూబ్‌లో చూడాలి గదా! ప్రతి ఒక్కరు ఈ యొక్క భక్తి అనేది అందరూ పెంచుకోవాలి గదా! భక్తి, జ్ఞానము, వైరాగ్యము లేకుండా ఏ వ్యక్తి సుఖపడలేడు. అంతే అది. అది సత్యం. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి.
కాబట్టి ఎక్కడికి పోతున్నారో మనుషులు ఆలోచన చేయండి. కనీసం చూసిన వాళ్ళన్నా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగుంది. యెస్. గుడ్. అని ఇట్లా కామెంట్ చేయాల వీడియోలు చూసిన తర్వాత. మంచిని ప్రచారం చేయకపోతే దుష్ప్రచారమే జరుగుతుంది ఎప్పటికి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈరోజు మనం గమనిస్తే అంతా స్వార్థపరులైపోయినారు. మొత్తం ప్రపంచం అంతా స్వార్థమయం అయిపోయింది. నిస్వార్థపరులు యాడనో ఉండేది. ఎక్కడో వాళ్ళు గూడా ఏమైపోయారంటే నిస్వార్థపరులు ఈ కుళ్ళిపోయినటువంటి మనుషుల మధ్య లేకుండా వాళ్ళు ఏకాంతంగా కూర్చున్నారు. ఈ దుర్మార్గుల మధ్య ఉంటే వాళ్ళు గూడా స్వార్థపరులయిపోతారని జెప్పేసి, వారు సెపరేట్‌గా ఎక్కడుంటారో వాళ్ళు చెప్పకుండా వాళ్ళ వాటికి వాళ్ళు సాధన జేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ స్వార్థము అనేది మహా అసుర లక్షణం అది. దుష్టగుణం. స్వార్థాన్ని త్యాగం చేసినప్పుడే మనిషి పరమాత్మ దగ్గరికొస్తాడు. లేకపోతే రాలేడు. అంటే నాది, నేనే, తర్వాత ఇది చేస్తే నాకేమొస్తుంది? అట్లాంటి భావన ఉండకూడదు. వేరే వేరే దాన్లకు ఎక్కడెక్కడో ఏ ఏ దాన్లకో సమయమంతా కేటాయిస్తారు. ఏవేవో చేస్తున్నారు గదా! అట్లనే ఇది గూడా చేయండి. కొంతమంది ఉన్నారు. శ్రీనివాసులు సార్ ఉన్నాడు. వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తున్నాడు. ఆయనకొకసారి చెప్పాను. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వీడియో చూసినప్పుడల్లా లైక్ చేస్తాడు, కామెంట్ చేస్తున్నాడు. వెంటనే నాకు కనపడుతుంది. ఏ పేరుతో ఏ కామెంట్ ఒస్తుంది అనేది నాకు ఆ వీడియోలో కనిపిస్తుందనమాట. కాబట్టి మీరు యూట్యూబ్‌లో చూసేవాళ్ళు అందరూ గూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఎక్కువ మందికి వేద ధర్మ ప్రచారం కావాలి. చాలా అవసరం ఉంది. అత్యంత ఆవశ్యకం ఇప్పుడు. లేకపోతే మనిషి మనిషిగా జీవించలేడు. క్రూరుడైతాడు. జ్ఞానం లేకపోతే. కాబట్టి అందరూ గూడా మీరందరూ దయ ఉంచి ఈ ఛానెల్‌ను, మన సమాజం ఛానెల్‌ను ముందుకు తీసుకెళ్లాలని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ గూడా ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు స్తుతి మంత్రం. ఈశ్వరుని యొక్క గుణగణాల గురించి తెలియజేసేటటువంటి మంత్రం. మనం మన గొప్పతనం అంటూ ఈ ఈ లోకంలో ఏం లేదమ్మా. అంతా పరమాత్మ గొప్పతనమే ఉండేది. మన మనల్ని ఎప్పుడూ ఒక మనిషిని మనిషిగా పొగడము, తర్వాత అది ఎప్పుడూ పనికిరాదు. మనం ప్రశంస, స్తుతి అంటే అది పరమాత్మకే చెందుతుంది తప్ప ఇంకా ఇతరులకు చెందదు. మనం స్తుతి చేయాలంటే భగవంతుడినే స్తుతి చేయాలి. ఎందుకంటే పరమాత్మ అన్నీ ఇస్తున్నాడు మనకు. గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. ఆహారం ఇచ్చిన తర్వాత దాన్ని అరిగింపజేసి, మళ్ళీ దాన్ని శక్తిగా మార్చి, మనకు ఎంత సేవ చేస్తున్నాడంటే అంత సేవ చేస్తున్నాడు. కాబట్టి అతన్ని మనం తెలుసుకునే ప్రయత్నమే చేయాలి గానీ, ఇంకా ఒక మనిషి ఇంకొక మనిషిని పొగుడుతూ టైం వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఏ ఇద్దరి మధ్య అయినా సరే, ఏ నలుగురు కూర్చున్నా చర్చ భగవంతుని గురించి చర్చ ఉండాలి. భగవంతుని గురించి గుణగానం ఉండాలి. భగవంతుని గురించే పాడుకుంటుండాలి. భగవంతుని గుణకర్మ స్వభావాలే మనము మనసులో స్మరించుకుంటుండాలి. అదే చేయాలి. ఎందుకంటే అతని కంటే గొప్పది ఏది లేదు. ఏది గొప్పదో దాన్నే పట్టుకోవాలి మనం. తక్కువ దాన్ని పట్టుకుంటే ఏమొస్తుంది? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు నిర్మించిన పదార్థాన్ని పట్టుకుంటున్నాం. కానీ దీని నిర్మాతను పట్టుకుంటే ఇంకా ఎంత బావుంటుందో చూడండి. అర్థమైతుందా? అర్థమవుతుంది గురూజీ. ఒక ఇద్దరు మిత్రులు ఏం చేశారు? ఇద్దరు మిత్రులంటే ఉదాహరణకు పోచిరెడ్డి గారనుకోండి. రామచంద్రారెడ్డి గారు, అలాగే శ్రీనివాసులు. ఈళ్ళిద్దరు మిత్రులు. వీళ్ళిద్దరూ ఒక మామిడి పండు తోట దగ్గరికెళ్లారు. మామిడి పండు ఏదో తిందామని ఉద్దేశ్యంతో. అయితే ఇక్కడ శ్రీనివాసులు గారు కొద్దిగా లౌకిక జ్ఞానం ఎక్కువ ఉన్నవాడనమాట.
బయట తిరుగుతుంటాడు కదా, లౌకికంగా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. ఇంగా రామచంద్రారెడ్డి గారు ఈయనకు కొంచెం పారమార్థిక జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఇద్దరు మామిడి పండ్ల తోటకు పోయారు. లోపల ఆ మామిడి పండ్ల చెట్లనంతా చూస్తున్నారు. ఈ శ్రీనివాసులు ఏం చేశాడంటే లౌకికంగా ఉంది కదా, ఆ చెట్లు ఎన్ని ఉన్నాయని ఎంచుతూ, అలాగే ఒక్కొక్క చెట్టుకు ఎన్ని కాయలు కాసాయి అని కౌంట్ చేస్తూ, దానికి ఎన్ని ఆకులున్నాయి, ఇట్లా అన్నీ చూస్తూ కౌంట్ చేసుకుంటా కూర్చున్నాడు. ఈ లోపల ఈ రామచంద్రారెడ్డి ఏం చేశాడంటే, ఆ యజమాని ఉంటాడు గదా, యజమానితో స్నేహం చేసేసి, ఆ మామిడి పండు ఆ యజమాని ఇస్తే అది తినేసి కూడా కూర్చున్నాడు. ఈయన ఏమో ఊరికే లెక్కలేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఆ పాటికే తినేసేసాడు. ఏమో అర్థమవుతుందా? అర్థమైతుంది గురూజీ. తర్వాత ఇతనికి ఇంగా ఈ లౌకిక జ్ఞానం ఉన్నవాడు అసలు ఫలమే పొందలే. అప్పటికే పారమార్థిక జ్ఞానం ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఆ మామిడి పండు తినేసాడు. ఎందుకంటే ఆ తోట యజమానితోనే స్నేహం చేసేసాడనమాట. ఈ లౌకిక జ్ఞానం ఉన్నవాడు ఈ పనులు ఎంచుకుంటూ కూర్చొని అక్కడే ఆగిపోయాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏందంటే, మనం స్నేహం పరమాత్మతో చేయాలి. పరమాత్మతో చేస్తే ఆ ఫలాలు మనం తొందరగా లబ్ధి పొందుతాం. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడిక్కడే ఆగిపోతున్నారంతా. ఆ భగవంతుడిచ్చిన ఫలాలు అవే ఇంగ పరమావధి అనుకుంటున్నారు. దీని నిర్మాత ఎంత గొప్పవాడో ఆలోచన చేయాలి. అక్కడ ఈ స్తుతి మంత్రం మనకు అదే తెలియజేస్తుందనమాట. ఓం భూర్భువః స్వః సుప్రజాః ప్రజాభిః స్యాం సువీరో వీరైః సుపోషః పోషైః నర్య ప్రజాం మే పాహి శంస్య పశూన్ మే పాహి అధర్య పితుం మే పాహి. యజుర్వేద మంత్రం 3వ అధ్యాయం 37వ మంత్రం. చూడండి, ఎంతటి నేను అనేక సార్లు చెప్తుంటా, మళ్ళీ మళ్ళీ చెప్తాను. చాలా చాలా అదృష్టం ఉండాలండి. మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి వేద భాష్యం మనం వినడం గాని, చదవడం గాని చేస్తున్నామంటే ఎంతో అదృష్టం. ఎందుకంటే అతను మహాజ్ఞాని. అలాగే పూర్ణ వైరాగ్యం కలిగిన వాడు. అటువంటి వాళ్ళు రచించినది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి. అందులో పూర్ణ బ్రహ్మచర్యం పాటించినటువంటి వ్యక్తి. అటువంటి ఋషి రచించినది మనం వినడము, చదవడం అంటే అది ఎంత ఆనందం అంటే అంత ఆనందం. చూడండి, ఇక్కడ పదాలకు అర్థం చెప్తున్నాడు. భూహు అంటే సదా వర్తమాన. అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ ఈ భూహు, భువః, స్వహ అనేవి గాయత్రి మంత్రంలో కూడా ఈ యొక్క విశేషమైన వ్యాహృతులు వస్తాయి. ఇక్కడ ఈ మంత్రం కూడా వచ్చాయి. భూహు అంటే సదా వర్తమానము. భువః చేతన స్వరూపము. పరమాత్మ చేతన స్వరూపం. చేతనుడు పరమాత్మ అన్ని వింటాడు, అన్ని చూస్తాడు. పరమాత్మ అన్ని వింటాడు, అన్ని చూస్తాడు. అన్ని అతనికి చేతన స్వరూపం. మనం ఇప్పుడు ఈ ఈ గూగుల్ మీట్ కూడా అతనికి తెలుసు. భగవంతునికి చేతనుడు కదా పరమాత్మ. స్వహ ఆనంద స్వరూపం. ప్రజాభిః సంతతితో. సుప్రజాః శ్యామం మంచి సంతతి గలవారు అగుదుముగాక. వీరైః వీరులతో. సువీరః మంచి వీరులు కలవారము. పోషైః పుష్టికర వ్యవహారములతో. సుపోషః మంచి పోషణ కలవారము అగుదుముగాక. నర్య మానవ హితకారక. మే ప్రజాం పాహి. అమ్మాయి భారతి లెఫ్ట్ అయిందా? సరే. నా సంతతిని కాపాడుము. శంష స్తుతియోగ్య. మే పశూన్ పాహి. నా పశువులను రక్షింపుము. అర్యా వ్యాపక ఈశ్వర. మే పితున్ పాహి. నా అన్నమును కాపాడుము.
ఇక్కడ అందరూ కూడా బాగా శ్రద్ధగా వినండి. దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము చూడండి. పోచిరెడ్డి గారు చక్కగా మెడలో ఒక కండువా వేసుకున్నాడు. నీట్‌గా గూగుల్ మీట్‌లో కనపడుతున్నాడు. అది కొంచెం పద్ధతి అన్నమాట. శ్రద్ధ. అట్లా రోజు రోజుకి మనం అటెండ్ అయ్యే కొద్దీ మనలో చాలా చాలా మార్పులొస్తాయమ్మా. మన వ్యవహారంలో అయితేనేమి, మన మాటలో అయితేనేమి, మన ప్రవర్తన, మన క్రమశిక్షణ చాలా మార్పు ఉంటుంది. చాలామంది యూట్యూబ్‌లో పోయి వింటాంలే అనుకుంటారు. అది వేరు. డైరెక్ట్ గూగుల్ మీట్‌లో పాల్గొనడం వేరు, తర్వాత వినడం వేరు. ఇక్కడ పాఠము ఎదురుగా విద్యార్థి ఎదురుగా కూర్చొని గురువు చెప్తూ ఉంటే దాని వేరు. అది దాని కథ వేరు అసలు. ఎక్కడో ఊరికే వినడం వేరు. చాలా చాలా డిఫరెన్స్ ఉంటాది. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క వ్యాఖ్యానం ద్వారా ఈ మంత్రానికి ఓ సర్వమంగళకారి పరమాత్ముని ఈ పేరుతో సంబోధన చేస్తున్నాడు చూడండి. ఓ సర్వ మంగళకారి. మంగళం అంటే శుభం. అన్నిటికీ శుభాన్ని ప్రసాదించేటటువంటి వాడా ఈశ్వర, నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు. ఏమ్మా భారతి మళ్ళీ లెఫ్ట్ అయినావు? సార్ వేరే కాల్ వచ్చింటే ఓకే. అటెండ్ ఓకే నాన్న. ఓకే నాన్న. ఎందుకంటే జిజ్ఞాసులు ఉండారా అంతా. ఇప్పుడొచ్చే వాళ్ళందరూ జిజ్ఞాసులే. ఛాన్స్ మిస్ కావద్దు. లక్కీ అంటే ఇదే. నాకు అదృష్టం లేదు, అదృష్టం లేదు అనుకుంటుంటారు గదా! అదృష్టం వచ్చినప్పుడు అదృష్టం రారు దగ్గరికి. ఇదే అదృష్టం అంటే ఇంగే కొత్త అదృష్టం ఏం రాదు. వేదం వినడం, వేదం చదవడమే అదృష్టం. ఈశ్వరా, నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు. చూడండి. పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకప్పుడు లేకుండా ఉండేవాడు కాదు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో ఎల్ల కాలముల యందు ఉండువాడు. భూహు ఎల్లప్పుడూ ఉండువాడు పరమాత్మ. వాయువు మున్నగు పదార్థములను రచించువాడవు. అంటే ఇక్కడ వాయువు అనే ఒక పదం ఉపయోగించారు. తర్వాత మున్నగు అంటే ఇటువంటి పదార్థాలు వాయువు, జలము, ఆకాశము ఇటువంటివన్నీ. వీటన్నిటిని రచించువాడవు. స్వహ నీవు అంటే వీటన్నిటిని రచించడము అంటే ఏంటి ఇక్కడ? ఏమ్మా చెప్పండి. సృష్టించడము. ఆ? సృష్టించడము. అదే ఏంటి? దాని ఉద్దేశ్యం ఏంటి? ఇక్కడ ఆ పదం ఎందుకు ఉపయోగించినాడు? ఈ పదార్థాలన్నిటిని రచించువాడవు అంటే ఏంటి? జీవ ఎవరు? ఆత్మల కోసం పరమాత్ముడు. ఓకేమ్మా. రచించువాడవు అంటే ఇక్కడ ఈ ఉద్దేశ్యం ఏందంటే మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, ఈ పదార్థాలన్నిటినీ ఎవరు తయారు చేయలేరు మనుషులు. దాని సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఇవి చేయగలుగుతారు. అందరూ చేయలేరు. అది చెప్తున్నాడిక్కడ. ఈ వాయువు మున్నగు పదార్థాలన్నీ నువ్వు రచించువాడవు. అంటే ఒక పదార్థం తయారు చేయాలంటే ఎంత జ్ఞానం ఉండాలి? ఇప్పుడు మనము ఈ పుస్తకం తయారు చేయాలి. ఈ పుస్తకం తయారు చేయాలంటే పుస్తకానికి సంబంధించి అందరూ చేయలేరు. ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే చేయగలుగుతారు. అట్లాగే ఈ సెల్ ఫోన్ మనం తయారు చేస్తామా? మనం చేయలేం. దీని జ్ఞానం ఎవరికి ఉంటుంది? వాళ్ళే చేయగలుగుతారు. అర్థమవుతుందా? అట్లనే ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటినీ రచించువాడు పరమాత్మనే అని చెప్తున్నా. ఎందుకు? పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి. భువః అంటే సర్వజ్ఞానం కలవాడు. అటువంటి వాడు కాబట్టి ఈ పదార్థాలన్నీ తయారు చేశాడు. ఆయనకు ఈ పదార్థాల జ్ఞానం అంతా ఉంది పరమాత్మ దగ్గర. స్వహ నీవు సుఖరూపలోకమును రచించువాడవు. మాకు ముల్లోకముల సుఖము నొసంగుదువుగాక. ఈ సుఖాలన్నీ పరమాత్మనే రచించింది కూడా.
లోకాలు గాని సుఖానికి సంబంధించినది అంతా పరమాత్మనే. అందుకే మాకు ముల్లోకముల సుఖము నొసంగుదువుగాక. ఓ సర్వాధ్యక్ష ఉత్తమ గుణయుక్త సంతానవంతుడు అగునట్లు అనుగ్రహింపు. ఓ సర్వ అధ్యక్ష, అన్నిటికీ అధిపతి అయినటువంటి ఓ అధ్యక్ష, ఉత్తమ గుణయుక్త సంతానవంతుడు అగునట్లు అనుగ్రహింపుము. ఇక్కడ చూడండి, ఉత్తమ గుణయుక్త సంతానవంతుడను అగునట్లు అనుగ్రహింపు అంటే నాలో మంచి ఉత్తమమైనటువంటి గుణాలన్నిటినీ నింపుకున్నటువంటి అటువంటి వాడిని అగునట్లు అనుగ్రహింపుము. అటువంటి సంతానం అంటే భగవంతుని సంతానం అని మనం అనుకుంటున్నాం ఇక్కడ. ఆ విధంగా నన్ను అనుగ్రహింపుము. సర్వోత్కృష్టులైన వీర యోధులతో కూడి నేను ఎల్లప్పుడూ యుద్ధములయందు విజయమును పొందుదునుగాక. అలాగే చూడండి, ఇక్కడ సర్వ ఉత్కృష్టులైన వీర యోధులతో కూడి నేను ఎల్లప్పుడూ యుద్ధములయందు విజయమును పొందుదుగాక. మనము ఇలా ఉండాలని చెప్తున్నాడు పరమాత్మ. పిరికివాన్లాగా కాదు, మంచి మంచి వీర యోధులతో మనము కలిసి యుద్ధములలో పాల్గొనాలి. అప్పుడు మాకు విజయం కలుగుగాక. ఓ మహాపుష్టిప్రద, నీ అనుగ్రహం వలన సోమాది ఓషధులు సువర్ణాదులు ఆరోగ్యాదులు కలవాడనై అత్యంత విద్యాయుక్తుడనై సర్వ పుష్టియుక్తుడను అగుదునుగాక. చూడండి, భగవంతుని యొక్క అనుగ్రహము ఉంటే ఇవన్నీ లభిస్తాయండి. ఏమేమి లభిస్తాయి? సోమాది ఓషధులు అంటే మంచి 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 ఓషధులు. ఇక్కడ సోమలత అంటే తిప్పతీగా, దీన్ని సోమలత అంటారు. అక్కడ అటువంటి ఓషధులు అన్నమాట. అటువంటి ఓషధులన్నీ మనము ఉండాలి. ఓషధుల వల్ల మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. అలా ఓషధులు సువర్ణాదులు అంటే బంగారము రత్నాలు ఇటువంటివన్నీ, ఇవన్నీ భగవంతుని అనుగ్రహం ఉంటే కలుగుతాయి. ఆరోగ్యము భగవంతుని అనుగ్రహం వల్ల కలుగుతుంది. అత్యంత విద్యాయుక్తుడనై, చూడండి ఇవన్నీ మనము పొందాలి. ఎప్పుడు? భగవంతుని అనుగ్రహం పొందాలి ముందు. ఈశ్వరానుగ్రహం ఉంటే ఇవన్నీ లభిస్తాయండి. పరమాత్మ అనుగ్రహం లేకుండా ఇవి ఏవి రావు. కాబట్టి ముందు మనం ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఈ విధంగా మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇవన్నీ లభించి అత్యంత విద్యాయుక్తుడనై సర్వ పుష్టియుక్తుడను అగుదునుగాక. ఎప్పుడైతే ఇవన్నీ మనకు లభిస్తాయో అప్పుడు పుష్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఆరోగ్యం ఉండి, మంచి సంపదలుండి, అలాగే మంచి ఓషధులుండి, విద్య ఉండి, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎందుకు ఉండదు పుష్టి? సర్వపుష్టియుక్తుడు అవుతాడు. ఓ నరహితకారి, చూడండి ఇక్కడ పరమాత్మకు ఈ యొక్క పదం కూడా ఉపయోగిస్తున్నాడు. నరహితకారి అంటే నరులంటే మనుషులకందరికీ హితము చేయవాడు. నా ప్రజలను నీవు రక్షింపుము. మనం భగవంతుని కోరుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మానవులందరినీ రక్షించు. స్తుతి చేయదగు ఓ ఈశ్వరా. చూడండి ఇక్కడ ఎన్ని మనం భగవంతుని కోరుకుంటున్నామో చూడు, ఎంత భగవంతుని చెప్తున్నాం. మనము స్తుతి చేయదగు ఓ ఈశ్వరా అంటే స్తుతి చేయడానికి అర్హత యోగ్యత కలవాడు పరమాత్ముడొక్కడే. నేను ఇంతకు ముందు కూడా ఈ వీడియోలో మొదట్లో అదే చెప్పాను. మనం ఏ మనుష్యుని స్తుతి చేయకూడదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంతటి గొప్పవాడైనా కావచ్చు. స్తుతి అనేది మనుషులకు కాదు, పరమాత్మకే స్తుతి. స్తుతి నామ భగవంతుడే. స్తుతి అనేది ఆ నామం భగవంతునికే వర్తిస్తుంది అన్నమాట. కాబట్టి స్తుతి చేయదగు ఓ ఈశ్వర, హస్త్యాశ్వాది పశువులను రక్షించుదువుగాక. చూడండి ఇక్కడ మా యొక్క పశువులు ఏవి? గోవులు. పశువులు అంటే ఇక్కడ గోవులు, మన చుట్టూ ఉన్నటువంటి మనకు మేలు చేసి మనకు ఎంతో ఉపకారం కలిగించేటటువంటి పశువులన్నిటిని కూడా
నీవు రక్షించుదువుగాక. ఓ సర్వవ్యాపక. ఇక్కడ ఇంకొక పదం వచ్చింది చూడండి పరమాత్మకు, సర్వవ్యాపక. సర్వం అంటే విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు. పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, జ్ఞానపూర్వకంగా ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడని ఈ మంత్రంలో అన్ని పదాలు వచ్చేసాయి. సర్వవ్యాపక. నా అన్నమును రక్షింపుము. చూడు ఇక్కడ నా పశువులను రక్షింపుము, అలాగే ప్రజలను రక్షింపుము, నా అన్నమును రక్షింపుము, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఇవన్నీ మనం భగవంతుని కోరుకుంటున్నాం. ఓ దయానిధి. మళ్ళీ ఇక్కడ ఇంకొక పదం వచ్చింది, ఓ దయానిధి. సర్వ పదార్థములతో పరిపూర్ణులను చేసి మమ్ము నిత్యము ఆనందమగ్నులను చేయుము. ఫైనల్ గా ఓ దయానిధి, మమ్మలను సర్వ అన్ని పదార్థాలతో, సర్వ పదార్థాలు, ఇంకా మాకు పదార్థాల లోటు ఉండకూడదు. మాకు ఏవేమి కావాలనో అవన్నీ పదార్థాలు మాకు ఇచ్చేయి. సర్వ పదార్థాలతో మమ్మల్ని పరిపూర్ణులను చేయి. పరిపూర్ణులను చేసి మమ్ము నిత్యం మేము ఆనందంగా ఉండాలి, మాకు నిత్యానందం కలగాలి. అలా మమ్మల్ని చేయి పరమాత్మ అని ఈ మంత్రం ద్వారా మనం భగవంతుని కోరుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి స్తుతి మంత్రాలను మనం భగవంతుని స్తుతి చేస్తూ, ఆ విధంగా పరమాత్మను ప్రార్థన చేస్తూ మనం జీవితాన్ని గడపాలి. ఎప్పుడు మనం ఇలా స్తుతి చేసి ప్రార్థన చేస్తామో అప్పుడు పురుషార్థపరులు కూడా అవుతారు. ఒరే మనం భగవంతుణ్ణి ఇలా కోరుకున్నాం కదా, ఇవన్నీ కావాలనుకున్నాం కదా అని మనకు ఎప్పుడు ఎరుకలో ఉంటుంది. దానికోసం ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది, పరిశ్రమ జరుగుతుంది. అదే పురుషార్థము. ఇదే చేయలేదనుకో అసలు నీకు ఏం తెలియదు, నువ్వు ప్రయత్నం చేయాలని కూడా నీకు జ్ఞానం ఉండదు, నువ్వు ప్రయత్నము చేయవు. అదే తెలిసిందనుకో, ఒరే ఈ మంత్రం ద్వారా నేను ఎన్ని కోరుకున్నా దేవుణ్ణి, కాబట్టి దాని కొరకు నేను ప్రయత్నం చేస్తే కదా నాకు లభించేది అని నీవు ప్రయత్నం చేస్తావు. అర్థమవుతుందమ్మా? రైట్. రైట్ రైట్ మా. ఏమన్నా మంత్రంలో ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే కఠోపనిషత్తుతో వెళ్తున్నా. ఏ సందేహం లేదు కదమ్మా? సరే, కఠోపనిషత్తులో ఎంతవరకు వచ్చాము ఒక్కసారి ఎవరన్నా? ప్రశ్న అయిపోయింది గురూజీ. 3వ ప్రశ్నకు వచ్చినాము. చనిపోయిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు అని నచికేతుడు అడుగుతున్నాడు గురూజీ. ఓకే ఓకే అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనము కఠోపనిషత్తులో చూడండి, నచికేతుడు అడిగిన 3వ ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది ఉంటాడంటున్నారు ఆ జీవుడు, కొంతమంది ఆ జీవుడు ఉండడంటున్నారు. ఇది నా సందేహము, మీరు వివరించండి అంటే దీనికి యమాచార్యుడు ఏమంటాడు, ఇంత కఠినమైన విషయం చెప్పమని నన్ను నిర్బంధింపకు, దీనిని విడిచి మరి ఒక వరం ఏదైనా అడుగుము అని అంటున్నాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది చూడండి. దేవైరత్రాపి విచికిత్సతం కిలత్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్త వక్తాచాస్య త్వాద్య గణ్యో న లభ్యో నా అన్యో వరస్తుల్య ఏతస్య కచ్చిత్. అత్ర ఈ విషయమున దేవైహి అపి విద్వాంసుల చేతను విచికిత్సతం కిల సందేహింపబడినది కదా. మృత్యో ఓ యమాచార్య, త్వంచ నీవును, యత్ ఏ ఆత్మ విషయమును న సుజ్ఞేయం సులభముగా తెలియదగినది కాదు అని అత్త చెప్పితివో, అస్య అట్టి ఆత్మ విషయమును వక్త చెప్పువాడు, అన్యః ఇతరుడు, త్వాదృక్ నీ వంటివాడు, నా లభ్య దొరకడు, ఏతస్య తుల్య దీనికి సమానమైన, అన్యః వరః మరి ఒక వరము, కచ్చిత్ న ఏదియూ లేదు.
ఇది పదం యొక్క అర్థం తీసుకుంటే చూడండి. తర్వాత కఠినమగు ఆత్మ విషయమును విడిచి మరొక వరము అడుగుమనిన యమునితో నచికేతుడు అనుచున్నాడు. ఏమంటున్నాడు యమాచార్యుడు? ఇటువంటి విషయాలను అడిగి నన్ను నిర్బంధం చేయకు. ఇంకొకటి ఏదన్నా ఉంటే అడుగు. ఈ ఆత్మ సంబంధంగా అడగాకు. వేరేది ఏదైనా ఉంటే అడుగు అంటే దానికి నచికేతుడు ఏమంటున్నాడు? ఈ యొక్క ఆత్మ విషయాన్ని విడిచి మరొక వరము అడుగుమని నా యమునితో నచికేతుడు అంటున్నాడు. చూడండి ఏమంటున్నా అంటే, ఓ యమాచార్య, ఆత్మ విషయమున విద్వాంసులను సందేహించుచున్నారు కదా. ఈ ఆత్మకు సంబంధించినటువంటి దాంట్లో విద్వాంసులకు కూడా సందేహం ఉంది కదా. సామాన్యులకు అది అత్యంత సులభముగా తెలియదగినది కాదనియు మీరు చెప్పితిరి. మీరేమో ఈ విషయము అంత ఈజీగా సామాన్యులు పట్టుకోలేరు దీన్ని. ఏది ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే అందరికీ అర్థం కాదు కూడా. అది అందరూ దాన్ని తెలుసుకోలేరు, అందరి చేత కాదది, పట్టుకోలేరు కూడా దాన్ని అని మీరే చెప్పినారు కదా. మరి ఇట్టి కఠిన విషయమును మీ వలె బోధింపగలవారును మరొకరు దొరకరు. చూడండి, ఇంత కఠినమైనటువంటి విషయాన్ని మీరే చెప్తున్నారు ఇది కఠినమైందని. తర్వాత దీన్ని మీరు తప్ప ఇంకా బోధించేవాడు ఎవడు లేడు. నచికేతుడు చూడండి గురువుని ఇట్లా అంటున్నాడు, దీన్ని నువ్వే బోధించగలుగుతావు, ఇంకా నీలాగా ఎవరు చెప్పలేరు కూడా, మరొకరు దొరకరు. దీనికి సమానమగు వరము మరి ఒకటియు నాకేదియు కోరదగినది లేదు. అసలు దీనికి సమానమైన వరమే లేదు ఇంకా కోరదగింది అని అంటున్నాడు నచికేతుడు. తర్వాత చూడండి, శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమేర్ మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్చసి. శ్లోకము, శతాయుష నూరేండ్ల ఆయువు గల పుత్రపౌత్రాన్ కొడుకులను మనమల్లను, పుత్రులంటే కొడుకులు, పౌత్రాన్ అంటే మనవళ్ళు, వృణీష్వ కోరుము, బహూన్ పశూన్ ఆలమందలను, హస్తి హిరణ్యం గజములను, బంగారమును, అశ్వాన్ గుర్రములను, భూమేహే భూమి యొక్క మహత్ ఆయతనం విశాలమైన భూభాగమును, మాండలిక రాజ్యమును వృణీష్వ కోరుకొనుము, స్వయం చ నీవు కూడా, యావత్ శరద ఇచ్చేసి ఎన్ని ఏండ్లు జీవింపగోరుదువో అన్ని ఏండ్లు జీవింపుము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క వరం అడిగిన తర్వాత యమాచార్యుడు చెప్తున్నాడు, బాగా వినండి. ఇది విన్న తర్వాత కూడా మీకు ఈ లోకం పట్ల ఆసక్తి ఉంటే ఇంకా ఏం చేయలేమ్మా. ఈ శ్లోకం విన్న తర్వాత కూడా ఈ యొక్క ఈ లోకం పట్ల, ఈ జగత్తు పట్ల మీకు ఆశ ఉంటే ఇంకా ఏమీ చేయలేం. మనకు ఎప్పటికీ జ్ఞానం కలగదు. అంత అద్భుతంగా ఈ శ్లోకం ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. యముడు కోరదగినవి ఏవో స్వయముగానే సూచించి వాని యందు నచికేతునకు ఆశ కలిగింప ఇట్లనుచున్నాడు. చూడండి ఇక్కడ ఈ యమాచార్యుడు నచికేతునికి ఏదన్నా కొంచెం ఆశ కలిగిస్తున్నాడు. అంటే ఈ వరం కాకుండా ఇట్లాంటివి ఏమైనా కోరుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇతనికి ఏమైనా ఆశ ఉందా అని టెస్ట్ చేస్తున్నాడు. చూడండి ఏమడుగుతున్నాడు, నచికేత, పెక్కేండ్లు జీవించి నీవు సుఖములను నొసంగగల పుత్రులను పౌత్రులను అడుగుము. ఆ పుత్ర పౌత్రులను సుఖముగా జీవించుటకు వీలగునట్లు నీకు వలయునన్ని ఆల మందలను ఏనుగులను వానిని పోషించుటకు తగినంతగా సువర్ణాది ధనములను ఇత్తును తీసుకొనుము. చూడండి చాలా మంది
మాకు ఒక సంతానం కూడా లేదు అని బాధపడుతుంటారు. ఈడ నీకు ఎట్లా మంచి సంతానం, మనవళ్ళు, కొడుకులు అందరిని ఇస్తా, తీసుకో, అడుగు. తర్వాత వాళ్ళకు కావలసినటువంటి సంపదలన్నీ కూడా తీసుకో, సుఖంగా ఉండడానికి. అంటే ఎవరికైనా ఈ బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళని మోహం ఉంటాదే, దాని గురించి చెప్తున్నాడనమాట. దాని మీద పడి సస్తుంటారు చూడండి. నా కొడుకు, నా మనవడు అని. అట్లా నీకు ఇట్లా ఎంత కావాలో తీసుకో, వాళ్ళు కూడా సుఖంగా ఉండడానికి డబ్బులు కూడా ఇస్తా, తీసుకో. అంతా సంపదలు, పశువులు అన్నీ, బంగారం అన్నీ. ఈ సంపదలతో వర్ధిల్లుటకు తగినంత భూభాగము, దానిని పాలింపదగు అధికారం కూడా నీకు ఇస్తా. నీ సంపదలతో పాటు నీకు ఒక మంచి ఒక రాజ్యం, ఆ రాజ్యానికి నువ్వు అధిపతి కూడా నువ్వే, అధికారి. గైకొనుము, తీసుకో. ఇంతేగాక ఈ సంపదల వలన కలుగు సుఖములను అనుభవించుచు నీవు ఎంతకాలం జీవింపగోరుదువో అంతకాలం శరీర ధారణ చేసి జీవింపుము. నువ్వు ఎన్నేళ్ళు జీవిస్తావు? 1000, 2000 చెప్పు, నీ ఇష్టం. ఎంత కాలమైనా జీవించు. నీకు ఎంతకాలం అడుగుతావు అడుగు. 1000 ఏళ్ళ, 2000 ఏళ్ళ, 3000 ఏళ్ళ, అడుగు. అంతకాలం వరకు నువ్వు సుఖంగా ఉండేదానికి ఇవన్నీ నీకు ఇస్తా. నీకెక్కడే గాని దుఃఖం అనేది ఉండదు. ఈ సంపదలు ఉంటాయి, మనవాళ్ళు, మునవాళ్ళు అందరూ ఉంటారు, నీకు పశువులు ఉంటాయి. ఏమ్మా, అర్థమవుతుందా? ఓకే అమ్మా, ఇవన్నీ నీకు ఇస్తాను, తీసుకో. నువ్వు అంతకాలం జీవించుకోరు. యముడు ఆడిన మాటలను బట్టి, అంటే యముడు చెప్పిన మాటలను బట్టి చూడా, అతడు విద్వాంసుడే కాక జనకాదుల వలె రాజ్యాధికారము కలవాడుగా ఊహింపనగును. అంటే ఇవన్నీ ఇస్తా అంటే ఇక అతనికి ఉంటేనే కదా ఇచ్చేది. అంటే ఇక్కడ యమాచార్యుడు విద్వాంసుడే కాదు, అతను ఒక గొప్ప సామ్రాజ్యానికి కూడా అధిపతి అన్నమాట. అంత ఉంది అతని దగ్గర అని మనం దీన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది. లేకుంటే ఇలా విశాలమైన భూభాగంపై నీకు అధికారం కూడా ఇత్తును, కోరుకొనుము అని నచికేతునితో ఎట్లనగలడు? హస్తి హిరణ్యాదులన్నీయు నచికేతునికి ఆశ కల్పించుటకే ఇత్తునని చెప్పినవైనను యముడు అనధికారి అయి ఎప్పినచో వినువానికి వాని యందు ప్రలోభము కలగజాలదు. చూడండి, ఇవన్నీ ఊరికే ఒత్తి మాటలు చెప్తే ఆ వినేవాడు ఊరికే వింటాడు. ఇవన్నీ ఉన్నాయి అతని దగ్గర. ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి కాబట్టే అవన్నీ నీకు ఇస్తాను. నువ్వు ఎంతకాలం జీవిస్తావు జీవించు, దీన్ని తీసుకొని అని అంటున్నాడు. కావున ఇక్కడ ఇటయు ఒక మహానుభావుడైన సమ్రాట్టుగా ఊహింపనగును. అంటే చక్రవర్తి రాజని ఇక్కడ యమాచార్యుడు అప్పుడంతా కూడా చక్రవర్తి సామ్రాజ్యమే మొత్తం, మన ప్రాచీన కాలం అంతా. అంటే ఇక్కడ యమాచార్యుడు విద్వాంసుడే కాకుండా ఒక సామ్రాట్, చక్రవర్తి రాజుగా మొత్తం భూమండలానికంతా ఇతను ఉన్నాడనమాట. ఈ విషయము రాబోయేటటువంటి పంక్తిలో మనకు దృఢపడుచున్నది. చూడండి. సరేమ్మా, ఇంకా నెక్స్ట్ రేపు ఇంతవరకు ఈరోజు తెలుసుకుందాం. రేపు ప్రశ్నోపనిషత్తులో మిగతా విషయాలు తెలుసుకుందాం. ఏమ్మా, ఇప్పటి వరకు చెప్పినది అర్థమైంది కదా? తర్వాత మిగతాది మళ్ళీ ఇంకా అతన్ని ఎలా కొన్ని ప్రలోభాలు పెడుతున్నాడు అనమాట. ఆ ప్రలోభాలకు నచికేతుడు లొంగుతాడా లేదా అనేది మనం చూద్దాం నెక్స్ట్ శ్లోకాల ద్వారా. తర్వాత అందరూ కళ్ళు మూసుకోండి, శాంతి పాఠం చేద్దాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే సార్. నమస్తే గురూజీ. మీ అందరికి నమస్తే అమ్మా. మీ అందరికి చాలా చాలా ధన్యవాదములు.
పరమేశ్వర అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. ఓం. థ్యాంక్స్ గురూజీ. నమస్తే గురూజీ, ధన్యవాదములు.